నీ ఫస్ట్ లవ్, నీ బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన దేవుడికి. దేవునికి నీ ప్రేమ నువ్వు చెప్పు, యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. దేవుని చేతిలో పెట్టుకో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని. నిన్ను దేవుడు నడిపించి నీకెప్పుడు ఏం కావాలో, నీకు ఎలాంటి జీవిత భాగస్వామి రావాలో, ఎవరైతే నిన్ను బంగారంగా చూసుకుంటారో వాళ్ళ చేతిలో నిన్ను పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడండి. యూ డోంట్ హ్యావ్ టు బాదర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ డోంట్ హ్యావ్ టు బీ ఫ్రస్ట్రేటెడ్. నువ్వు వెతకక్కర్లా సోషల్ మీడియాలో, నువ్వు వెతకక్కర్లేదు ఆ సైట్లో ఈ సైట్లో. యూ డోంట్ హ్యావ్ టు వరీ. దేవుడి ప్రేమకు నువ్వు కనెక్ట్ అయితే నీ గుర్చిన పరిపూర్ణమైన బాధ్యత దేవుడు తీసుకుంటాడంటే. ఎందుకంటే ఆయన ప్రేమ తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ. నాకు తెలుసు కొంతమంది యవనస్తురాండ్రు అమ్మా నాన్నలు మా అమ్మాయికి మంచి హస్బెండ్ని తీసుకురావాలని మంచి కుటుంబం నుంచి చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి స్తోమతకు మించి చేస్తారు. ఎందుకంటే మా అమ్మాయి అంటే మా ప్రాణం అండి, మంచిగా సెటిల్ చేయాలి చేస్తారు. చేసిన తర్వాత ఆ అబ్బాయి కుటుంబం మంచిది కానీ వాడు మంచోడుగా ఉండడు, నటిస్తాడు. ఆ రియాలిటీ అనేది నిజ స్వరూపము బయటపడ్డాక ఇంకా మా అమ్మాయి అక్కడ బ్రతకలేకపోతుంది నాకు ఎంతో బాధపడిపోతారు తల్లిదండ్రులు. మంచిది అనుకొని చేసామే, మంచి సంబంధం అనుకున్నామే, ఇంత నమ్మకంగా బ్రతికాడే, కనపడ్డాడే, ఇదంతా వేషధారణ అని తర్వాత తెలుసుకొని బాధపడతారు. ఒక మాట చెప్పమంటారా, మన బెస్ట్ కొరకునే తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మన కొరకు రైట్ డెసిషన్స్ చేయలేకపోవచ్చు. కొంతమందిని చూసి భ్రమపడి ఇది మంచిదేమో అని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అన్నీ తెలిసిన దేవునికి నీ జీవితాన్ని కనెక్ట్ చేసి, అన్నీ తెలిసిన యేసయ్యకు నా ఫస్ట్ లవ్ నువ్వే ప్రభా, నా ప్రేమ అంతా నీకే, నా హృదయంలో నీకే మొదటి స్థానం ఇస్తున్నా, నన్ను నువ్వు చూసుకొని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు.